భారత్ మాతా కి జై. అందరికీ నమస్తే. ఇవాళ గజ్వెల్ పట్టణం నుంచి గజ్వెల్ నియోజకవర్గ పరిధిలో గజ్వెల్ టౌన్, గజ్వెల్ నియోజకవర్గ పరిధి, తర్వాత సిద్దిపేట జిల్లాకు సంబంధించి సిద్దిపేట కమిషనరేట్, సిద్దిపేట కలెక్టరేట్ పరిధిలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు, గత కలెక్టర్ వెంకటరామరెడ్డి ఉన్నప్పుడు జరిగిన అక్రమాల పుట్టా చిట్టా మేము అప్పుడు ఒకటి తర్వాత ఒకటి వరుసగా తీస్తా ఉంటే బయటకు వస్తున్నాయి. కొన్ని వేల కోట్ల స్కాములు జరిగినాయి. వేల ఎకరాలు పేదవాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు. ఆ లాక్కున్న భూములను ప్రైవేటు వ్యక్తులకు, పెద్ద పెద్ద బడా కార్పొరేట్ సంస్థలకు, బిల్డర్లకు, రియాల్టర్లకు, బ్రోకర్లకు అప్పచెప్పి ఇవాళ పేదోళ్ల ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వమే, కలెక్టర్లు, తర్వాత ఇంతకుముందున్న అఫీషియల్స్ బ్రోకర్లుగా మారి మధ్యవర్తిత్వం వహించి పెద్దోళ్లకు అమ్ముకొని వీళ్ళు ప్రాఫిట్లు గడిస్తున్న ఉదంతంలో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. మొదటిది ఏంటంటే ఈ టీఎస్ఐఏసి వర్గల్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో 550 ఎకరాలు, అంటే దాదాపు 1350 ఎకరాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయి ఇండస్ట్రియల్ పార్క్ కోసము పేద రైతుల దగ్గర సరైన కంపెన్సేషన్ ఇవ్వకుండా ఏదైతే భూసేకరణ జరిగిందో ఆ భూసేకరణలో భాగంగా కొన్ని ఇష్యూస్ జరిగినప్పుడు చాలా మంది రైతులు ఆబ్జెక్ట్ చేసినాం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇంతకుముందున్న కాంగ్రెస్ నాయకులు ఒకరు గ్రీన్ ట్రిబ్యునల్ పోయి అప్పుడు ఆ ఇష్యూలో ప్రజలకు మద్దతుగా ఉండి తర్వాత ఇప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న విధానం కూడా మాట్లాడినాం. అదే ఇష్యూలో లేటెస్ట్ డెవలప్మెంట్ ఒకటి ఏంటంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున నేను వర్గల్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, వర్గల్ గ్రామం చుట్టుపక్కల గ్రామాల్లో సర్వే నంబర్లు చెప్తా, బాగా నోట్ చేసుకోండి. సర్వే నంబర్లు 845, 1209, 1266. ఈ సర్వే నంబర్లలో దాదాపు 371 ఎకరాలు వీటికి సంబంధించి ఇష్యూ జరిగింది. చాలా మంది రైతులు అప్పుడు కంప్లైంట్ చేశారు, మాకు ఫెయిర్ కంపెన్సేషన్ రాలేదు, మేము భూములు ఇయ్యము అని అంటే అప్పట్లో నోటిఫికేషన్ ఆగింది. అదే విషయంలో గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా ఒక స్టే వచ్చింది. ఆ తర్వాత కొంతమంది పిటిషన్లు కూడా హైకోర్టు అప్రోచ్ అయింది. ఇప్పుడు అదే యాంటీ డేట్ లో ఒక కొత్త సర్క్యులర్ రిలీజ్ చేసి దాన్ని ఒక దొంగతనంగా అంతకుముందున్న కలెక్టర్ ఒక 1 year ఎక్స్టెన్షన్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఈ భూములు ప్రైవేటులకు అమ్ముతామని ఒక దొంగ నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఆ విషయంలో ఇవాళ మాట్లాడుతున్నాం మనం. 371 ఎకరాలు ఇంతకుముందు చెప్పిన 845 సర్వే నంబరు, 1209, 1266 ఈ సర్వే నంబర్లలో ఉన్న 370 ఎకరాలకు సంబంధించిన రైతులు వాళ్ళు ఎంత అయినా ఒక గుంట ఉండనియండి, ఎకరం ఉండనియండి, 5 ఎకరాలు ఉండనియండి, చిన్న రైతా పెద్ద రైతా లేకపోతే దానికి సంబంధించిన హక్కుదారులు వాళ్ళ వారసులు ఎవరున్నా గానీ మీకు ఫెయిర్ కంపెన్సేషన్ రాని పక్షంలో, మీరు ఈ భూమి ఇయ్యదలుచుకోలేని పక్షంలో మీరు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని సంప్రదించండి. మీకు న్యాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున కూడా నిన్ననే ఒక నిర్ణయం జరిగింది. రాష్ట్రంలో ఉన్న రైతులకు సంబంధించిన రైతుల హక్కుల గురించి గాని, రైతుల సమస్యల మీద గాని రైతాంగ పోరాటాలు చేయడానికి భారతీయ జనతా పార్టీ ముందుకొస్తుంది. ఈ విషయంలో కేంద్ర మంత్రి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు త్వరలో ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేయబోతున్నారు. కానీ ఇప్పుడు ఇమీడియట్ గా ఈ రోజు నుంచి మొదలు పెడితే మీరు వచ్చే 10-15 రోజులలో ఎవరైనా బాధితులు సరిగ్గా ఫెయిర్ కంపెన్సేషన్ రాని వాళ్ళు గానీ, భూములు ఇయ్యదలుచుకోలేని వాళ్ళు గానీ సందిగ్ధంలో ఉండాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ గజ్వేల్ శాఖను గానీ, భారతీయ జనతా పార్టీ సిద్దిపేట శాఖను గానీ ఖచ్చితంగా సంప్రదించవచ్చు. ఇక్కడ గజ్వేల్ టౌన్ లో ఇక్కడ మా నాయకులు ఉన్నారు, గజ్వేల్ టౌన్ అధ్యక్షులు ఉన్నారు, మా జిల్లా కార్యవర్గం ఉంది, జిల్లా నాయకులు ఉన్నారు. ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేము మీ వెనుక ఉండడానికి, మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి భూములు కోల్పోతున్న రైతులు ఒక్క ఈ వర్గలే కాదు, సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట కలెక్టరేట్ నుంచి మొదలు పెడితే వర్గల్ వరకు, ములుగు వరకు, గజ్వేల్ ముట్రాజ్పల్లి చుట్టుపక్కల ఆర్ఎన్ఆర్ కాలనీకి సంబంధించిన వాళ్ళు కానీ, తొగుట మండలానికి సంబంధించిన విలేజెస్ లో ఎవరికైతే భూమి వెనక్కి రావాల్సి ఉన్నారో, ఎక్సైజ్ ఆఫ్ అయితే నాన్ యూజ్ ల్యాండ్ రిటర్న్ రావాల్సిన వాళ్ళు ఉన్నారో మీరందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రకటన ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రైతు భయపడొద్దు. ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా, ఎవరికి అసంతృప్తి ఉన్నా గానీ మనం పోరాటం చేద్దాం. ఇవాళ మీరు గత 20 రోజుల నుంచి మీరు చూస్తున్నారు, ప్రతి అంశం మీద మేము మాట్లాడుతున్న దాని మీద కలెక్టర్లు స్పందిస్తున్నారు, కమిషనర్లు స్పందిస్తున్నారు, కోర్టులు స్పందించి ఆర్డర్లు ఇస్తున్నాయి. కాబట్టి మీకు న్యాయం చేయడానికి భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది. మీ పక్షాన మేము ఉంటామని ప్రకటిస్తున్నాం. ఇదొక అంశం. రెండవది, ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం, ఇంతకుముందున్న ఏదైతే ఈ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం ఆర్ఎన్ఆర్ కాలనీ కోసము
ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద ముట్రాజ్పల్లి గ్రామంలో ఒక రైతు దగ్గర 20 గుంటలు తీసుకొని ఆయనకు 1 ఎకరం రాసిచ్చిన ఉదంతం మనము ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఈ విషయంలో కూడా దానికి సంబంధించిన రైతులు ఎవరైతే నష్టపోయినరో వాళ్లకు మేము క్లియర్ గా చెప్తున్నాం, మీకేం ప్రాబ్లం లేదు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీకు ఎటువంటి సహాయం కావాలన్నా న్యాయం కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. బీజేపీ ఇక్కడ టౌన్ నాయకులు ఉన్నారు, సంప్రదించండి. మీ వెనుక మేము నిలబడతాం. ఏ గూండాలకు కానీ ఏ బ్రోకర్లకు కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదని మీకు భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తున్నాం. ఇదే విధంగా టౌన్ విషయం మాట్లాడుకుంటే ఈ మున్సిపాలిటీ సంబంధించిన ఉదంతం గజ్వేల్ మున్సిపాలిటీలో గత 3-4 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. ఎన్నో రకాల స్కాములు జరుగుతున్నాయి, ఎన్నో రకాల అవకతవకలు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఒక 2-3 చెప్తా. ఈ కేంద్ర అంటే గత సంవత్సరము మున్సిపాలిటీ ఆఫీసు కొత్త బిల్డింగ్ ఇక్కడనే పక్కనే ఉంటది, బీజేపీ ఆఫీస్ పక్కనే. మున్సిపాలిటీ ఆఫీసు ఓపెనింగ్ సెరమనీ రోజు ఇక్కడున్న మున్సిపల్ చైర్మన్, తర్వాత మున్సిపల్ కమిషనర్, ఇక్కడున్న వార్డు మెంబర్లు వీళ్ళందరూ కలిసి విచ్చలవిడిగా ప్రజాస్వామ్యం ఏ విధంగా దుర్వినియోగం చేసిర్రో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది బాగా అందరూ గమనించాలని, నోట్ చేసుకోవాలి. పత్రికా మిత్రులకు కూడా నేను మా చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకు ఈ మున్సిపాలిటీలో జరుగుతున్న అవకతవకలు అన్యాయాలు ఏంటనేది తెలవాలి. ఏంటి ఉదాహరణ అంటే కేవలం ఒక ఓపెనింగ్ సెరమనీకి దాదాపు 29 లక్షల రూపాయలు ఒక దినంలో ఖర్చు పెట్టింది మున్సిపాలిటీ. అది ప్రజాధనం దుర్వినియోగమైంది. ఇక్కడ చెక్ నంబర్లతో సహా ఏదైతే మున్సిపాలిటీ ఆఫీసు అకౌంట్ నుంచి బయటికి పోయిన డబ్బుల చెక్ నంబర్లతో సహా చిన్న చిన్న విషయాలకు ఇక్కడ ఇంజనీర్లు, ఇక్కడ ఆఫీసర్ల పేర్లతో మీద ఖర్చు పెట్టడానికి కొత్త ఆఫీస్ బిల్డింగ్ కు దాని ఇనాగ్రేషన్ రోజు జరిగిన ఖర్చులు మీకు చెప్తా వినండి. అకౌంట్ పేరు లేకుండా, ఎటువంటి కారణం లేకుండా జి శ్రీనివాస్ ఏఈ గారి పేరు మీద 6 లక్షల రూపాయలు రిలీజ్ అయింది. ఏమీ కారణం లేదు. ఏఈ జి శ్రీనివాస్ గారి పేరు మీద 6 లక్షలు. ఏందయ్యా పర్పస్ అంటే న్యూ ఆఫీస్ బిల్డింగ్, ఇక్కడ అకౌంట్ ఉంది మొత్తం చిట్టా. ఇది ఆర్టీఐ ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ ద్వారా మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన లెక్కనే ఇది. ఆ రోజు ఇనాగ్రేషన్ కు ఈ రాజేష్ కుమార్ అనే ఏఈ, ఈయనకు 1,50,000 రూపాయలు దేని మీద ఖర్చు పెట్టిండో లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి పర్పస్ దేనికోసం అని, ఎందుకంటే కొన్ని అకౌంట్స్ ఏమో పర్పస్ లేకుండా ఆఫీస్ బిల్డింగ్ కోసం అని రాసిండ్రు, కొన్నేమో కింద పర్పస్ రాసిర్రు దేనికోసం అకౌంట్ స్పెండ్ చేశారని. అది కూడా మీకు చదివినిపిస్తా. ఇక పి శ్రీనివాస్, పి రవిగోపాల్ ఒక ఆయన మీద 3 లక్షలు, ఒక ఆయన మీద 80,000 రూపాయలు, కె రాజీవ్ రెడ్డి 70,000 రూపాయలు, టి మల్లికార్జున్ ఎస్ఐ 50,000 రూపాయలు. ఇది న్యూ ఆఫీస్ బిల్డింగ్. కారణం ఇక్కడ చూపిస్తారు, న్యూ ఆఫీస్ బిల్డింగ్ అంతే. దీని మీద ఖర్చు పెట్టేది ఇది సున్నం వేయడానికి పెట్టిరా, మంచినీళ్ళకి పెట్టిరా, కుర్చీల కోసం పెట్టినరా, ఫర్నిచర్ కోసం పెట్టిరా అనేది తెలియలేదు. తర్వాత టి మల్లికార్జున్ ఇగో 11,400 దీనికి అరేంజ్మెంట్ ఆఫ్ న్యూ ఆఫీస్ బిల్డింగ్, మళ్ళీ అడ్వాన్స్ అడ్జస్ట్మెంట్ అంట. ఇక్కడ న్యూ ఆఫీస్ బిల్డింగ్ పేరు మీద ఒకటి 6 లక్షలు, 1,50,000, 3 లక్షలు, ఈ విధంగా దాదాపు ఇక్కడనే 12 లక్షల రూపాయలు అయిపోయినాయి. మళ్ళా 11,400 అకౌంట్ వేరే ఉంది. రవిగోపాల్ రెడ్డి పేరు మీద 2,80,000 రూపాయలు. దేనికోసమే ఛాయ్ టిఫిన్లట. వీఐపీలకు ఛాయ్లకు టిఫిన్లకు 2,80,000 రూపాయలు ఖర్చు అయినట్టు రాసిచ్చారు లెక్క. ఒక దినంలో ఎంతమంది వీఐపీలు వచ్చిండ్రు, ఎన్ని వందల మందికి భోజనం పెట్టిండ్రు, ఛాయ్ ఖర్చు ఎంత, గజ్వెల్లో ఛాయ్ ఖర్చు ఎంత, బిస్కెట్ల ఖర్చు ఎంత, టిఫిన్ల ఖర్చు ఎంత. అదే ఇక్కడ ఇంతకుముందున్న ముఖ్యమంత్రి కరప్షన్ లెవెల్ ఏ విధంగా తీసుకుపోయిండు, టీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా కరప్షన్ చేసిండ్రు, వాళ్ళకి ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా సహకరిస్తారు అనేది మేము బీజేపీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఒక ఛాయ్ ఖర్చు 2,80,000 రూపాయలు ఏ విధంగా అయినా ఎంతమంది వచ్చింది ఆ రోజు. జి కృష్ణ పేరు మీద 1,44,000 రూపాయలు దేనికోసం అంటే ఇది ఆర్జీబీ ఎల్ఈజీ పర్కాన్ అంట, జనరేటర్ విత్ డీజిల్. డీజిల్ జనరేటర్ రెంట్ కోసం 1,44,000 రూపాయలు తీసుకున్నాడు. ఈ జనరేటర్ ఎంత ఖర్చు ఉంటుంది, కొంటే 40,000 ఉంటుంది, 35,000 ఉంటుంది. దానికి ఒక రోజు రెంట్కు 1,44,000 రూపాయలు రాశారు మున్సిపాలిటీ వాళ్ళు. జి కృష్ణ పేరు మీద ఒక చెక్ రిలీజ్ అయింది 4,78,000 రూపాయలు. దేనికోసమే అంటే రెడ్ కార్పెట్ వీఐపీ డైనింగ్ చైర్ల కోసం. వచ్చిన వీఐపీలకు రెడ్ కార్పెట్ వేయడానికి, వీఐపీ డైనింగ్ చైర్లకు వాల్ క్లాత్లు అంటే టెంట్ హౌస్ వాళ్ళ కోసమే. ఒక రోజు టెంట్ హౌస్ రెంట్ చేసినందుకు 4,78,000 లెక్క రాశారు. తర్వాత పి శ్రీలత పేరు మీద 2,45,000 రూపాయలు. దేనికోసమో ఫోటోగ్రఫీ కోసం అంట. ఫోటోగ్రఫీ వీడియోలు తీయడానికి ఆ రోజు ప్రోగ్రామ్ కి 2,45,000 రూపాయలు. అంటే ఒక మున్సిపాలిటీ ఆఫీస్ లో దాదాపు 13 మంది స్టాఫ్ పేరు మీద, ఇంజనీర్ ఏఈతో సహా స్టాఫ్ పేరు మీద వివిధ రకాల అకౌంట్లు రాసి ఒకటే రోజు అంటే 13 మంది ఒక ఫంక్షన్ నిర్వహించారు. ఈ 13 మంది
పేరు మీద దాదాపు 29 లక్షల రూపాయలు అయినా. ఇందులో ఇంకొక విచిత్రమైన రాజేష్ కుమార్ పేరు మీద ప్రింటింగ్ ఇన్విటేషన్ కార్డులకు 2,90,000 అయింది. 2,93,940 రూపాయలు ఇన్విటేషన్ కార్డులు ఎంతమందికి ఇచ్చారు? గజ్వేల్లో ఉన్న ఇంటింటికి బంగారము తాపడం పెట్టించి ఇచ్చిరా లేకపోతే వెండి తాపడం పెట్టించిరా తెలియదు కానీ ఇన్విటేషన్ కార్డులకు 2,90,000 రూపాయలు, చాయ్ బిస్కెట్లకు 2,80,000 రూపాయలు, రెడ్ కార్పెట్ వేయడానికి 1,44,000 రూపాయలు, జనరేటర్ కు ఇటువంటి అవినీతి జరిగి దీన్ని అడిగేటోళ్ళు లేరు. వీళ్ళందరూ కూడా మొన్న ఒక కుంభకాయ ఒక పని చేస్తారు ఏంటంటే ఈ ఇష్యూ బయటికి రాగానే కొంతమంది కార్పొరేటర్లు అసమ్మతి తీర్మానం పెడతామన్నారు. అసమ్మతి తీర్మానం పెట్టిరు, వాళ్ళు కాంప్రమైజ్ అయినరు, ఉన్న డబ్బులు మళ్ళా అకౌంట్లోకి వెళ్ళి పంచుకున్నారు, మళ్ళా అక్కడ గప్చుప్ అయిపోయినరు. ఇవాళ పవర్ లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ను, ఇప్పుడు పవర్ లో ఉన్న మున్సిపాలిటీ అధికారులను, తర్వాత మున్సిపల్ చైర్మన్ మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకొక స్కామ్ బయటపడ్డది ఇప్పుడే ఇక్కడ గజ్వేల్ టౌన్ లో. నేను చెప్తా ముఖ్యమైనది, ఇక్కడ మీకు మ్యాప్ తీసుకునేది గజ్వేల్ టౌన్ మ్యాప్. ఇందులో నేను గ్రీన్ ఇంక్ తో సరౌండ్ చేసిన దీని సర్వే నంబరు 326 సర్వే నంబర్ ఏరియా. ఇక్కడ ఒక కుటుంబం, ఇక్కడ కాంతారావు గారు పెద్ద మనిషి ఉన్నవారు, వాళ్ళ కుటుంబం ఇక్కడ ఇంతకుముందు నాకు పాత గవర్నమెంట్ హాస్పిటల్ కు దాదాపు అప్పుడు 1000 గజాలు పాత, ఇది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్. ఇది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అనేది ఎట్లా ఉండదని మన దగ్గర ఈ డాక్యుమెంట్ ఉంది, పాత డాక్యుమెంట్ ఉంది, మీకు చూపిస్తా. ఇగో ఉర్దూలో రాసిన పాత డాక్యుమెంట్, 1967లో ఉర్దూలో రాసిన పాత డాక్యుమెంట్. ఇదేందా ఈ డాక్యుమెంట్ నంబర్ ఎంత అంటే 302 ఆఫ్ 1967. ఈ డాక్యుమెంట్ ప్రకారము ఈ కుటుంబం ఫలానా పెద్ద మనుషుల కుటుంబము 328వ సర్వే నంబర్ లో భూమి కొనుక్కున్నారు వీళ్ళ దగ్గర. ఎవరి దగ్గర? అప్పుడొక ముస్లిం ఫ్యామిలీ దగ్గర. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్. దీన్ని చూపించి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడున్న మున్సిపల్ చైర్మన్ లింక్ ఏంటంటే 1967 డాక్యుమెంట్ పేరు మీద. ఇవాళ మీకు డాక్యుమెంట్ నంబర్ 302 ఆఫ్ 1967 డాక్యుమెంట్ ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. ఇది ఆర్టీఐ కింద ఇప్పుడు మున్సిపాలిటీలో 2024 ఏప్రిల్లో తీసుకున్నది. మనకు దొరికిన డాక్యుమెంట్ ఇది. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 302 ఆఫ్ 1967 డేటెడ్ 19 మే 1967. ఇదే డాక్యుమెంట్, ఇదే వక్ఫ్ బోర్డు ల్యాండ్ మీద. ఇది యాక్చువల్ గా 326 సర్వే నంబర్, మీరు గుర్తించాలి. వీళ్లకు ఉన్నది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 302 ఆఫ్ 1967, 328వ సర్వే నంబర్. అంటే ఈ మున్సిపల్ ఆఫీస్ కన్నా దూరం, ఈ చుట్టుపక్కల కొంచెం అవతలికి ఉండే గుర్రబొమ్మ ఏరియాలో ఉండే ఏరియా ఇది. రిజిస్ట్రేషన్ ఏమో ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకుంది. ఇది ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ నంబర్. మున్సిపల్ ఆఫీస్ లో ఈ నంబర్ మీద వీళ్ళు తీసుకున్నది. ఇక్కడ ఇప్పుడు మ్యాప్ లో మీకు చూపిస్తున్న ఏరియా పాత హాస్పిటల్ ఏదైతే ఉన్నదో, పాత హాస్పిటల్ యాక్చువల్ గా 326 సర్వే నంబర్, 328 కాదు 26 సర్వే నంబర్. 26 సర్వే నంబర్ లో 1000 నుంచి 1200 గజాలు ఈ వక్ఫ్ బోర్డుకు ఆ సదరు పెద్ద మనుషుల కుటుంబం వేయించింది. కేవలం హాస్పిటల్ కోసం అప్పట్లో 1960s లో ఒక షెడ్ వేయించారు. హాస్పిటల్ కోసం, ట్రీట్మెంట్ కోసం షెడ్ మాత్రం వేయించారు. అది దానం చేసారు వాళ్ళు. కానీ ఏమి సార్ వంటశాలకు, హాస్పిటల్ కోసం సంబంధించిన వంటశాల కోసం దానికి వేయించారు, షెడ్ వేయించారు. ఆ షెడ్ కు ఒక నంబర్ తీసుకున్నారు. ఏ నంబర్ తీసుకున్నారు? షెడ్ నంబరు 328వ సర్వే నంబర్ పాత డాక్యుమెంట్ చూపించారు. ఎందుకంటే వక్ఫ్ బోర్డు భూమిలో అఫీషియల్ గా యాక్చువల్ గా ఏమి రాదు, మనకు నంబర్లు ఇయ్యరు, రిజిస్ట్రేషన్ ఇయ్యరు. వాడుకోవడానికి పర్మిషన్ తీసుకుని వాడుకోవచ్చు, కానీ అది ఎవరికి ఓనర్షిప్ ఉండదు. ఇవాళ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మున్సిపల్ చైర్మన్, ఇప్పుడున్న మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లకు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. కమిషనర్ గారిని అడుగుతున్నాం, మీరు ఏవి చూసి, ఏ డాక్యుమెంట్ చూసి సర్వే నంబర్లు, ఈ సర్వే నంబర్లో ఈ డాక్యుమెంట్ బేస్ చేసుకుని మీరు వీళ్ళందరికీ 5 హౌస్ నంబర్లు ఇష్యూ చేశారండి. 5 హౌస్ నంబర్లు చెప్తా. హౌస్ నంబర్ 8-108/2/3 అశోక్ కుమార్ పేరు మీద ఉంది. భూపతిరావు, సన్ ఆఫ్ భూపతిరావు. హౌస్ నంబర్ 8-108/2/4 ఇది శృతికా నంద, సన్ ఆఫ్ రమేష్ కుమార్. హౌస్ నంబర్ 8-108/2 సతీష్ చంద్ర, సన్ ఆఫ్ విజయ్ కుమార్. హౌస్ నంబర్ 8-108/2/2 సురేష్ కుమార్, సన్ ఆఫ్ వేద కుమార్. హౌస్ నంబర్ 8-108/2/1 రమేష్ కుమార్, సన్ ఆఫ్ లక్ష్మీకాంతరావు. ఈ 5 సర్వే నంబర్లు ఇచ్చారు, 5 హౌస్ నంబర్లు ఇచ్చారు. హౌస్ పర్మిషన్ ఇచ్చి దీన్ని బేస్ చేసుకుని రేపు పొద్దుగాల మాకు హౌస్ పర్మిషన్ ఉన్నది, కరెంట్ బిల్లు కడుతున్నాం మేము, ఇది మా సొంతం అని చెప్పి రేపు పొద్దుగాల దీన్ని ఏ కన్స్ట్రక్షన్ కంపెనీకో అమ్ముకోవడం, లేకపోతే వీళ్ళు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వక్ఫ్ భూమి కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. రేపు 48 గంటల లోపల ఈ ఇష్యూలో మీరు ఇన్వాల్వ్ అయ్యి, మీరు కనుక ఈ ఇష్యూ రిజాల్వ్ చేయకపోతే, ఈ హౌస్ నంబర్లు క్యాన్సిల్ చేయకపోతే, భారతీయ జనతా పార్టీ తరఫున మీ మున్సిపల్ ఆఫీస్ ముందా వేలాది మంది ప్రజలతోటి మేము ఇక్కడ ధర్నా చేస్తాము.
మీ మొత్తం ముట్టడి చేస్తాం మున్సిపల్ ఆఫీసులని హెచ్చరిస్తున్నాం. ఇటువంటి అవినీతి చాలా జరిగింది. ఇవాళ గజ్వేల్లో రోడ్లు తీసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మున్సిపల్ డెవలప్మెంట్ కోసం వచ్చిన నిధులన్నీ ఏమైతున్నాయి? దాదాపు ఇంతకుముందు అయినా 20 కోట్ల రూపాయల వరకు మీరు తిన్నారని తెలిసింది. కాబట్టి మున్సిపాలిటీ అధికారులను, మున్సిపల్ చైర్మన్ అండ్ కౌన్సిలర్లను అడుగుతున్నాం, మీరు నీతి నిజాయితీ ఏమాత్రమో మీకు ఉన్నా గానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్ గా ఈ 5 హౌస్ నంబర్లు గజ్వేల్ మున్సిపాలిటీ నుంచి ఇమ్మీడియట్ గా డిలీట్ చేయాలి, రద్దు చేయాలి. తర్వాత ఆ ప్రాపర్టీ వక్ఫ్ బోర్డు సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి ఇమ్మీడియట్ గా అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కోరుతూ మున్సిపాలిటీ వాళ్లను ఒక డిమాండ్ చేస్తున్నాం. 48 గంటలు ఇవాళ సోమవారం సాయంత్రం, బుధవారం సాయంత్రము 4 గంటల లోపల కనుక మీరు చేయకపోతే గురు శుక్రవారాల్లో మీరు ఇక్కడ కార్యకర్తల తరఫున, ఇక్కడున్న మొత్తము ఏదైతే ప్రజల తరఫున మున్సిపల్ టౌన్ నుంచి పెద్ద ఎత్తున దాడి ఎదుర్కొంటారు. దీనికి న్యాయం జరగకపోతే మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందరి మీద కూడా ఏసీబీ కంప్లైంట్ చేయబోతున్నాం, మీ మీద పోలీస్ కంప్లైంట్ కూడా చేయబోతున్నాం. చీటింగ్ చేసినందుకు, పబ్లిక్ ను మోసం చేసినందుకని హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రతి ఇష్యూ తీసుకొని కొట్లాడుతున్నాము. ఈ విషయంలో ప్రజల దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ చాలా మంది పబ్లిక్ తెలుసు, పత్రికా విలేకరుల మిత్రులకు తెలుసు, చాలా మంది పెద్దవాళ్ళకి తెలుసు ఎక్కడెక్కడ అవకతవకలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుంది పబ్లిక్. మీరందరూ కూడా మా దృష్టికి తీసుకురండి. మీ తరఫున మేము కొట్లాడడానికి, మీకు న్యాయం చేయడానికి ముందుకు వస్తున్నాం. ఎందుకంటే న్యాయపరంగా మేము కొట్లాడుతున్నాం. తీస్తున్న ప్రతి అంశంలో విషయంలో కూడా ప్రతిస్పందన ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి మీ తరఫున భారతీయ జనతా పార్టీ నిలబడుతుందని మేము నొక్కి వక్కానిస్తూ మరొకసారి ఇక్కడున్న ఇప్పుడు ప్రభుత్వాన్ని, ఇక్కడున్న మున్సిపల్ చైర్మన్ ని, తర్వాత కలెక్టర్ గారికి, వీళ్ళందరికీ కూడా మేము ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ విషయంలో మీరు ఇమీడియట్ గా ఇన్వాల్వ్ కావాలి. మీకు ఎటువంటి డాక్యుమెంటేషన్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించండి. మా భారతీయ జనతా పార్టీ నాయకులను సంప్రదించండి. మీ అందరి దగ్గర మా నంబర్లు ఉన్నాయి. మేము కూడా అఫీషియల్ గా ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కి, మున్సిపల్ కమిషనర్ కి, తర్వాత పోలీస్ కమిషనర్ కి, ఏసీబీ డైరెక్టర్ జనరల్ కూడా మేము కాపీ పంపిస్తాం. 48 గంటల్లో కూడా రెస్పాన్స్ రావాలని భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తూ మెలుస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.